హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరీస్ యమ్మీ టౌన్. నేను మీ శిరీషాని. ఈ రోజు వీడియో వచ్చేసరికి నవరాత్రుల 6వ రోజు ఏం ప్రసాదం చేసుకోవాలో చూసేద్దాం. 6వ రోజు అమ్మవారు మనకు శ్రీ మహాలక్ష్మీదేవి రూపంలో దర్శనమిస్తారు. ఆ రోజు రవ్వ కేసరిని ప్రసాదంగా పెట్టుకుంటాము. మరి ఆ రవ్వ కేసరిని టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోండి. నెయ్యి వేడయ్యాక 1 టేబుల్ స్పూన్ జీడిపప్పు పలుకులు వేసుకొని గోల్డెన్ కలర్ లోకి వచ్చే వరకు ఫ్రై చేయాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ కిస్మిస్ కూడా వేసుకొని నేతిలో వేయించుకొని పక్కన తీసేసుకోండి. తర్వాత అదే ప్యాన్ లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు 1 గ్లాస్ రవ్వ వేసుకొని దోరగా వేయించుకొని ఒక ప్లేట్ లోకి తీసేసుకోండి. చూడండి, కొంచెం కలర్ మారి పొడి పొడిగా ఉన్నప్పుడు ప్లేట్లోకి తీసేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్ లో 1 గ్లాస్ పాలు, 2 గ్లాసులు నీళ్లు, 1/2 గ్లాస్ పంచదార, 1/2 టేబుల్ స్పూన్ ఫుడ్ కలర్ వేసుకొని పంచదార కరిగే వరకు ఒకసారి కలపండి. చూడండి, ఇలా మసలేప్పుడు మంటని లో ఫ్లేమ్ లో పెట్టేసుకొని నెయ్యిలో వేయించిన రవ్వను వేసుకుంటూ ఉండలేం లేకుండా కలుపుకుంటూ ఉండాలి. చూడండి, రవ్వ ఉడికి ఇలా దగ్గర పడుతున్నప్పుడు 1/2 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్, నెయ్యిలో వేయించుకున్న జీడిపప్పు కిస్మిస్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసి వేడివేడిగా అమ్మవారికి ప్రసాదంగా పెట్టుకోవాలి. 7వ రోజు ఏం ప్రసాదం పెట్టుకుంటామో నెక్స్ట్ వీడియోలో చూసేద్దాం. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిరీస్ యమ్మీ టౌన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.